కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. కొబ్బరికాయ ఏమో తీయగా కమ్మగా, ఇది పుల్లగా. వావ్, రెండింటి టేస్ట్ అద్దరిపోతుందండి. మరి స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసేనా ఫస్ట్? చేసేయండి. ఓకే, మీరు ఈసారి మార్చుతున్నారు కదా అందుకని అడిగాను. ఓకే, ఈసారి మీకోసం మార్చలేదు. థ్యాంక్ యూ, చాలా ఫేవర్ చేశారు నాకు. ఎండుమిర్చిని యాడ్ చేస్తాం. వేయించుకోవాలా? ఎండుమిర్చి ఆల్రెడీ ఎండిందే కదా, మళ్ళీ ఎందుకు దీన్ని ఎండబెట్టడం, అంటే ఇలా వేయించుకోవడం? సరిగా మిక్సీ పట్టదు. ఓహో, ఓకే ఓకే, మీకు ఇది కావాలి కదా, ఇది కూడా వేయించితే పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి. ఈ సీజన్ లోనే కదా ఎండుమిరపకాయలు అన్నిటిని కూడా ఆరబెట్టి మొత్తం అంతా కూడా పచ్చడికి రెడీ చేసుకుంటారు కదా. అవునవును. తీసేసుకుందామా? మిక్సీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈసారి మీరే తీసుకోండి, మీకెందుకు శ్రమ. వీటిని ఫ్రై చేయం, మనం పచ్చివే యాడ్ చేసేసుకుందాం. ఓహో, మామిడికాయ కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు అయిపోయినట్టే వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. సాల్ట్ కూడా ఇందులోకి వేస్తాం. కొంచెం కొత్తిమీరను కూడా ఎక్కువ వేయద్దు, మరి దాని ఫ్లేవర్ పోతుంది. కరెక్ట్ తినాలంటే మామిడికాయ ఓన్లీ కొబ్బరికాయ ఉండాలి. ఇదిగో నా దగ్గర ఉంది అయితే. ఓకే, పట్టుకుని వచ్చేసేయండి అయితే. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది మాధురి, తీసుకొచ్చేయండి. దీనికి ఓపెన్ చేయండి. సర్ప్రైజ్ పెడదాం అనుకుంటున్నారా? ఓకే, సో అయితే మనకి ఇది కచ్చా పచ్చాగానే ఉండాలి, అంటే కాస్త మన రోట్లో రుబ్బుకున్న ఫీల్, టేస్ట్ తెలియడానికి. అవును, స్టవ్ ఆన్ చేసేసి ముందుగా ఆయిల్ని యాడ్ చేస్తాం. పచ్చళ్ళకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. అవునవును. ముందుగా ఆవాలు, జీలకర్ర ఇవి ఫ్రై చేస్తాం. ఇది చక్కగా 2 రోజులు మనం తినచ్చు. అవును, బాగుంటుంది 2 రోజులు. సెకండ్ డేకే టేస్ట్ బాగుంటుంది. అవునా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందా? యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అప్పటికప్పుడు చేసిందే బాగుంటుంది అనిపిస్తుంది. అదే చేపల పులుసు అయితే నెక్స్ట్ డే బాగుంటుంది. అవునవును. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు వేసేయండి. చీర పాడైపోద్ది కదా. అవునవును. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి, అలానే శనగపప్పు, ఎండుమిర్చి. ఎంత నిండుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. అవునవును. ఏదైనా తాలింపు ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. తాలింపు వేస్తేనే మంచి రుచి కూడా వస్తుంది. ఓకే, ఇక ఫైనల్ గా పచ్చడిని ఒకసారి మిక్స్ చేస్తాం.
పచ్చడి రెడీ అయిపోయినట్టే కదా రెడీ ఇక? అయిపోయింది. ఇంకేంటి సర్వింగ్ బౌల్లో బౌల్లో తీసేద్దాం. తీసేసి గార్నిషే అవసరం లేదబ్బా పచ్చళ్ళకి, మన తెలుగింటి పచ్చళ్ళు. పోపే గార్నిష్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళు మనందరం నిజమే కదా. అవును. పోలే అద్దరి పోలే. సూపర్. చూసారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరికాయ, మామిడికాయ, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, ఉప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ.